నా ఛానల్ మిత్రులందరికీ కూడా ఒక విషయం మనవి చేయదలుచుకున్నాను నేను. ఎన్నికలలో జయాపజయాలు, ఆ తర్వాత ప్రభుత్వాల ఏర్పాటు ఇవన్నీ జరిగిన తర్వాత దేశంలో రాజకీయ దృశ్యం మారింది. రాష్ట్రంలో కూడా కొత్త సమరాలు, సమీకరణాలు మొదలవుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి సమయంలో ఎన్నికల ముందు జరిగిన వాదోపవాదాలు, చర్చోపచర్చలు, అదే విధమైన అంశాల్లో ఇప్పుడు కూడా మునిగి తేలడంలో అర్థం లేదు. కొత్త ప్రభుత్వాలు, వాటి తీరుతెన్నులు అవి స్పష్టం కావాలి. వాటి విధానాలు ఎలా ఉంటాయి ఇది తేలాలి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యాచరణ ఏంటి, ఎలా ఉంటుంది అది కూడా తేలాలి. ఈ లోపల పార్టీలుగా వాళ్ళు ఎంతైనా కలహించుకోవచ్చు, అనుకోవచ్చు, అనేక ఘటనలు కూడా జరగవచ్చు. కానీ వీటన్నిటిలో అదే వాళ్ళలాగే మునిగి తేలడం మనకు అవసరం లేదు, అంత అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు వాటిలోనే మునిగితే ఇంకా వేరే ప్రపంచం, దేశం, రాజకీయ పార్టీలు, విధానపరమైన అంశాలు, సమస్యల లోతుపాతులు ఇవన్నీ మనం చూసేటప్పుడు చాలా ఆసక్తి వీక్షకుల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల సమయంలో వీటిని ఎక్కువగా మనం చివరి 2 మాసాలు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడాలి. ఆ సమయంలోనే అన్ని కోణాలు చెప్పడం ఇష్టంలాగా ఎవరికి తోచిన రియాక్షన్స్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంతమందికి నచ్చడం లేదు. ఎవరికి నచ్చుతుంది నచ్చదనే దాన్ని బట్టి కాదు కదా. ఏది నిజం, ఏది తెలుసుకోవాలి, ఏ కోణాలు ఉన్నాయి, భిన్నమైన కోణాలు ఎలా ఉన్నాయి, అది ఇక్కడ విషయం. కాబట్టి నేను మీకు మనవి చేసేది, ఇలా చెప్పదలుచుకుంది ఏమంటే, గతంలోలాగా ప్రతి చిన్న విషయం మీద, ప్రతి అంశం మీద ఎవరు ఏం మాట్లాడారని అన్నిటి మీద కూడా నేను స్పందించుకోవట్లేదు. దానికి సమయము చాలదు, అవసరం కూడా లేదు. జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనే అవి కనిపిస్తున్నాయి. ఇంకా న్యాయ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో, సాంస్కృతిక రంగంలో, ఇంకా మత లౌకిక విధానాల మధ్య చాలా పరిణామాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. అలాగే సామాజిక అంశాలకు సంబంధించి అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఒక తీవ్రమైన, ఇప్పుడు ఫ్రాన్స్లో వామపక్ష వైపు ఉన్న పార్టీ గెలిచి అక్కడ మతవాద శక్తులు ఓడిపోతున్నాయి. అంతకుముందు యూరో పార్లమెంట్లో వీళ్ళు గెలిచారు, ఇప్పుడు దెబ్బతింటున్నారు. బ్రిటన్లో మనవాళ్ళు చాలా గొప్పగా చెప్పిన సునాక్ ముఖ్య ప్రధాని కాగానే మనకమే అయినంతగా భావించి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ వచ్చింది. లేబర్ పార్టీ కూడా దాని పరిమితులు దానికి ఉన్నా, కానీ నేను చెప్పేది ఈ అంతర్జాతీయ విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక మీదట కేవలం ఈ ఒక 3-4 పార్టీలకు సంబంధించిన అంశాలే కాకుండా చాలా విస్తృతమైన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ, లేకపోతే సాంస్కృతిక, మీడియా విషయాలు, ముఖ్యంగా ఇట్లాంటివన్నీ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దీనివల్ల వాటి గురించి మాట్లాడే సమయం, అవకాశం తగ్గవచ్చు. ఎందుకంటే నేను వేరే నా రచనలు, అధ్యయనం, లేకపోతే ఇతర పనులు, ప్రసంగాలు ఇవన్నీ చేసుకుంటూ నేను సోషల్ మీడియా చేసేవాడినే. కానీ దాని మీదే ఒక పరిధి మించి సమయం పెట్టడం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కాబట్టి కొత్త కోణాలు, అలాగే నాకు వ్యక్తిగతంగా మీడియా మీద, సాంస్కృతిక సాహిత్య విషయాల మీద, సినిమా రంగం మీద చాలా ఆసక్తి. స్వయంగా రచయితగా పాఠాలు, కవితలు రాసే అలవాటు కూడా నాకు ఉంది. కానీ ఈ మీడియా ఒత్తిడి వల్ల చాలా రోజులుగా నేను చేయలేకపోయాను. రెండోది, మీడియాతో ఎక్కువగా పరిచయం కావడం వల్ల రాజకీయ కోణంలోనే చూడటం కూడా చాలా పెరిగింది. ఇంకా అందులో మళ్ళీ వాళ్ళ ఇష్టాలను బట్టి. కాబట్టి ఈ పరిధి ఇప్పుడు నేను విస్తరించబోతున్నాను. మిగతా అంశాలు జోడించినప్పుడు ఈ 2-3 పార్టీలకు సంబంధించిన రాజకీయ అంశాలు కొంచెం తగ్గే అవకాశం చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ఇప్పుడు మొన్న కొత్త పార్లమెంట్లో జరిగిన పరిణామాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా విస్తృతంగా చెప్పడం నాకు అలవాటు. కాబట్టి ఒకటే, ఇక మీదట నేను ఈ విషయాలు, ముఖ్యంగా వైసీపీ టీడీపీల మధ్యలో జరిగే విషయాలు మటుకు చిన్నవన్నీ నేను పట్టించుకోకపోవట్లేదు. విధానపరమైన అంశాలు, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు, అట్లాంటి వాటి గురించే మాట్లాడతాను. గతంలో నేను ఒకసారి చెప్పాను,
రిప్లైలు ఇవ్వనని. నేను రిప్లైలు ఇవ్వనంటే కొంతమంది అనుకున్నారు కదా, ఎవరు ఏదన్నా అవుతుందని. నేను చెప్పింది అంతకుముందు అప్పుడప్పుడు ర్యాండమ్ రిప్లైస్ ఇచ్చేవాడిని, కామెంట్స్ పెట్టేవాడిని. సమయం కూడా చాలట్లేదు, పెద్ద ఉపయోగం కూడా ఉండట్లేదు. ఆ రిప్లైలు నేను మానేస్తాను. కానీ ఏదైనా అభిప్రాయాలు వ్యక్తమైతే అక్కడ కామెంట్స్ రూపంలో అవి గనక ఇష్టానుసారం ఉంటే, నిందారోపణలుగా ఉంటే, లేకపోతే ఊరికి తిట్టడానికి పరిమితం అయితే, ముఖ్యంగా కులతత్వంతో ఉంటే నేను తప్పకుండా తీసేస్తాను. వాటికి నేనేం విలువ ఇవ్వను. నిజంగా విధానపరమైన అంశాలు, సందేహాలు వాళ్ళు ఏమైనా లేవనెత్తితే, లేదు నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉందని వాళ్ళ దృష్టికి తెస్తే వాటికి నేను వీడియోలోనే సమాధానం ఇస్తాను. అక్కడ కూడా ఇస్తాను. మంచిగా ఏదన్నా తప్పులు దిద్దిన వాళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను. పొరపాటున ఒక్కోసారి ఫ్యాక్చువల్ ఎర్రర్స్ రావచ్చు, చెప్పే స్పీడ్లో తప్పులు జరగవచ్చు, అవి నేను తీసుకుంటాను. అలాగే ఇంకా ఊరికి నేను తిట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదని ఎవరిని, నన్ను కానీ ఇంకొకరిని కానీ ఉపయోగం లేదని కూడా వీక్షక మిత్రులు గుర్తించాలి. మనం రాజకీయంగా, ప్రజల పరంగా, సాంస్కృతికంగా మాట్లాడదాం. అలాగే మీడియాను కూడా, ఇన్నింటినీ విమర్శించే మీడియాను కూడా విమర్శనాత్మకంగా మనం చూద్దాం. రాబోయే రోజుల్లో ఆ పద్ధతిలో నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు మీరు ఆదరిస్తూ ఉన్నందుకు.